హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామంలో ఉన్నామండి. దీనికి 3 కిలోమీటర్ల దూరంలో రాసిగుట్టలో ఉన్న ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. సో మన పురాణాలకి చాలా విశిష్టత ఉంది. అందులోనూ కొన్ని ప్రపంచంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి, సైన్స్కి అంతు చిక్కని అద్భుతాలు ఉన్నాయి. అందులో ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు. రాసిగుట్ట మీద ఆంజనేయ స్వామి కొలువు తీరున్నారు. ఆలయ ప్రాంగణంకి వెళ్తే మన చేతులు కాళ్ళు పచ్చ రంగులోకి మారిపోతాయి. సో చాలా మంది వచ్చి పరిశోధనలు చేశారు. బట్ ఎవరికి ఆ పరిష్కారం కానీ దొరకలేదు. సో అదేంటి, ఎలా ఉంటుంది అని చూద్దాం. ఆ రాసిగుట్టకు వెళ్ళాలంటే మొత్తం దట్టమైన అడవుల్లో వెళ్ళాలి. అండ్ కార్లు వెళ్ళడానికి లేదు, కాలి నడకన వెళ్ళాలి, లేకపోతే 2-వీలర్ బైక్లో వెళ్ళాలి. 2-వీలర్ బైక్ కూడా ఒక 2 కిలోమీటర్స్ వరకే వెళ్తుంది, ఇంకొక 1 కిలోమీటర్ కాలి నడకన వెళ్ళాలి. వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేసేయండి. చూశారు కదండి, ఇందాక దారిలో స్టార్టింగ్లో చెప్పాను నేను రాసిగుట్ట అని. సో అక్కడ కనిపిస్తుంది రాసిగుట్ట. సో ఆ కొండ పైకి ఎక్కాలి మనం. అండ్ ఇంకాస్త దూరమే 2-వీలర్లో వెళ్ళొచ్చు, తర్వాత మళ్ళీ కాలినడకన వెళ్ళాలి. సో దారి పొడుగున దట్టమైన అడవులు ఉన్నాయి. అండ్ దర్శించుకోవాలంటే కూడా రాసి పెట్టి ఉండాలి. సో తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి. అండ్ అలాగే ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూపించబోతున్నాము కాసేపట్లో. ఇంకెందుకు, రండి. సో చూశారు కదండి, చాలా థిక్ ఫారెస్ట్, దట్టమైన అడవి. అండ్ రోడ్ కూడా ఎలా ఉందో చూశారు కదా. ఎస్పెషల్లీ వర్షాకాలం ఒకవేళ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం దయచేసి బైక్స్ మీద కూడా రాకూడదు. మెయిన్ రోడ్లోనే బైక్స్ ఆపేసి అక్కడ నుంచి ఖాళీ నడకని రావాలి. అండ్ ఇదే లాస్ట్, ఇక్కడ వరకే బైక్స్ వెళ్తాయి. దాని తర్వాత అన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయి, బైక్స్ వెళ్ళడం కూడా కష్టమే. సో ఇక్కడ నుంచి మనము నడుస్తూ గుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి కాలినడకన చూసారు కదా, మొత్తం రాళ్ళతో నిండిపోయింది. అండ్ చుట్టుపక్కల చూసినట్లయితే మొత్తం ఒక థిక్ ఫారెస్ట్. ఇందాకనే అడవి పందులు అలా గుంపులుగా ఆ పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాయి. ఒకవేళ ఆ విజువల్స్ దొరికితే మీకు కూడా చూపిస్తాం తప్పకుండా. కొంచెం రిస్క్తో కూడిందే, కానీ అంతటి అద్భుతం మీ అందరికీ చూపించాలంటే ఆ మాత్రం రిస్క్ చేయాలి. అండ్ ఆంజనేయ స్వామి, చాలా మహిమగల ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవాలి అంటే ఆ మాత్రం రిస్క్ తప్పదు. వచ్చేసేయండి. సో చూసారు కదండి, మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు. ఇక్కడ స్థానికుడు అనమాట, మనకు హెల్ప్ చేస్తున్నాడు, గుడి దగ్గర దారి చూపిస్తున్నాడు. అండ్ ఏవైనా జంతువులు అలా వస్తే కూడా మమ్మల్ని రక్షించడానికి ఉన్నారనమాట. అండ్ ఇటుపక్క చూసినట్లయితే మొత్తం లోతట్టు ప్రాంతము. సో వాటర్ పైనుంచి వర్షాకాలంలో పడితే అక్కడ మొత్తం వాటర్ నిండిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో బాగుంటుంది, చూడ్డానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఏమంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అనమాట. సో జలపాతాలు కూడా ఉన్నాయి, వర్షాకాలంలో చూడొచ్చు అని విన్నాము. బట్ ఇది ఎండాకాలం కదా, కొంచెం పర్లేదు. ఎందుకంటే మనము రూట్ అంతా కూడా కొంచెం రాళ్ళతో అలా ఇలా ఉన్నాయి. సరే ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా మరి కాస్త దూరంలోనే మనము హనుమాన్ గారిని మీట్ అవుతున్నాము. అప్పటికే ఆయాసం వస్తుంది. సో చూసారు కదండి, ఇలా ఇది జస్ట్ ట్రైనింగ్ మాత్రమే, ఇలా ఇంత ఎత్తుకి. అండ్ నిలువు గుట్ట అనమాట, దీని పేరు నిలువు గుట్ట అని కూడా అంటారు. సో వెరీ హారిజాంటల్గా ఉంటుంది అనమాట. మన దారికి తెలుస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఇక్కడ నుంచి ఇంకా అప్ హిల్ వెళ్ళాలి మొత్తం. సో చూసారు కదండి, చాలా రాళ్ళు, తర్వాత ఏంటి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ సో ఇంత అప్కి వెళ్ళాలి, ఇది చాలా చిన్నది, ఇంకా చాలా చాలా అప్కి వెళ్ళాలి. సో చూసారు కదండి, ఎంత ఆయాసం వస్తుందో. సో ఇప్పటిదాకా ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న గుట్టను ఎక్కాలి మనము. సో చూడడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది, కానీ వెళ్తే మాత్రం చాలా అప్కి వెళ్తూ ఉండాలి. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ అవుతాయి. అండ్
బట్ స్టిల్ మీ అందరికీ చూపించాలి, అందరూ చూడాలి ఈ మహిమగల ఆంజనేయ స్వామిని అని చెప్పి మీకోసము ఇంత రిస్క్ చేసి అందరము వెళ్తున్నాము. అండ్ మాకు కూడా రాసి పెట్టింది కాబట్టి రాసిగుట్టకెళ్ళి దర్శనం చేసుకోవడం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ దూరం వచ్చేసాము. సో ఇంకాస్త ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే మన చేతుల కలర్ ఎలా మారుతుందో చూడాలి. సో దానికంటే ముందు నార్మల్గా ఉన్న చేతుల కలర్ చూసేసేయండి ఒకసారి. అలాగే కాళ్ళు కూడా కలర్ మారుతుంది అని విన్నాము, కాళ్ళు చేతులు. సో అవి కూడా ఒకసారి ఆ కలర్ చూసేద్దాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనము హారిజాంటల్ అంటే నిలువు గుట్ట దగ్గరకు వచ్చేసాము. నేను ఇప్పుడు అదే నడుస్తూ ఉన్నాను. సో చాలా కష్టంగా ఉంది. సో ఫైనల్లీ వచ్చేసాము. సో ఇప్పుడు కొండ తలకిందులైతే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? సో ఇలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక మంచి అడ్వెంచరస్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ హనుమంతుడు కూడా సహకరించాడు నాకు. అండ్ ఆయన దర్శన భాగ్యం కలుగుతోంది మరి కాసేపట్లో. చూసారు కదండి ఇక్కడ వ్యూ పాయింట్ అనేది ఎంత బాగుందో, అసలు ఎంత పైన ఉన్నామో అనేది మీకు ఒక్కసారిగా అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ టాప్ ఎండ్లో ఉన్నాము. సో ఇంకాస్త దూరమే, అంతే అయిపోయింది, వచ్చేసాం, కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడే. సో ఆల్మోస్ట్ మనము డైరెక్ట్గా ఇంకా గుడి దగ్గరకు వచ్చేసాము. సో చూద్దాం కలర్ మారుతుందా లేదా అనేది. సో మొత్తానికి రాసిగుట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడే దర్శనం కూడా చేసుకున్నాము. సో చాలామంది రెండు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. మొదటిది ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్లేటప్పుడు ఆ పర్వతంలో నుంచి ఒక చిన్న ముక్క ఇక్కడ పడిపోయి అది ఒక రాసిగుట్టగా వెలిసింది అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏంటంటే మన పూర్వీకులు ఉన్న టైంలో ఈ ఏరియాలో ఒక పెద్ద పర్వతం లాగా ఒక పెద్ద శిల ఉండేది. దాన్ని అందరూ పూజించేవాళ్ళు. ఒక వర్షాకాలం సమయంలో ఆ శిల అనేది విరిగిపోయింది. అప్పుడు పూర్వీకులు మళ్ళీ ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి. సో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉంది, చూడొచ్చు మనం. సో ఇలా చాలా రకరకాల కథలు చెప్తుంటారు. అందులో 2 కథలు ఇప్పుడు మీకు చెప్పాను. ఇంకా వేచి చూసింది అయిపోయింది. సో డైరెక్ట్గా మనము రాసిగుట్ట దగ్గరకు వచ్చేసాము. ఆ అద్భుతం ఏంటో ఒకసారి తిలకించేద్దాం, వచ్చేసేయండి. హిమాలయ పర్వతాలు ఎక్కినప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవడానికి ఎంతైతే తపన చూపిస్తామో, ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాసిగుట్ట ఎక్కి ఆంజనేయ స్వామి మహిమ చూసిన తర్వాత కూడా మనం అంతే అనుభూతిని పొందుతాము. సో మీరందరూ తప్పకుండా వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మా ఛానల్ తరపు నుంచి ఇంతటి అద్భుతాన్ని, రాసిగుట్టలో ఉన్న ఆంజనేయ స్వామి మహిమను మీకు చూపించాము. సో చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి. చూసారు కదా, ఇందాక ప్రదక్షిణలు కూడా చేశాను. అండ్ మా వాళ్ళు షూట్ కూడా చేశారు. కాళ్ళు చాలా పసుపు పచ్చ రంగులో మారిపోయాయి కంప్లీట్గా. కాళ్ళు ఎస్పెషల్లీ పాదాలైతే క్లియర్గా చూడొచ్చు అనమాట, ఎల్లో కలర్లో మారిపోయాయి. అండ్ చేతులు కూడా ఎల్లో కలర్లో మారిపోయాయి. అండ్ మేబీ ఈ రాళ్ళకున్న మహిమనో లేకపోతే ఆంజనేయ స్వామికి ఉన్న మహిమనో మీరు గుర్తించాలి తప్పకుండా. సో నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి అనుభూతి, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. సో మొత్తానికి
మొత్తం ఆ విశిష్టత ఏంటి అండ్ రాసిగుట్ట మహిమ ఏంటో అందరూ చూసేశారు. ఇప్పుడు వీర్నపల్లి గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. అరుణ్ గారు చెప్పండి, ఈ విశిష్టత, రాసిగుట్ట యొక్క విశిష్టత ఏంటి? ఎంతమంది వస్తుంటారు? ఎలా ఉంటది? ఎలా ఫీల్ అవుతుంటారు? భక్తులు వచ్చిన కోరికలు కూడా నెరవేరుతున్నాయని చాలామంది మీకు చెప్పినట్టు నేను విన్నాను. సో వాటి గురించి కూడా కాస్త. ఈ వీర్నపల్లి మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట ఉన్నది. ఈ రాసిగుట్ట మీద ఆంజనేయ స్వామి ఇక్కడ వెలియడం జరిగింది. చాలా పురాతన కాలం నుండి ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు దేవుణ్ణి మొక్కడం కోసం చాలామంది వస్తుంటారు. అయితే ఈ వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తుల యొక్క చేతులు, కాళ్ళు పసుపచ్చ రంగులోకి మారిపోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. చాలా విచిత్రంగా, చాలామంది అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి యొక్క మహిమ వల్లనే ఇలా కాళ్ళు, చేతులు పసుపచ్చ రంగులో మారిపోతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. దాని మీద చాలామంది శాస్త్రవేత్తలు, చాలామంది నిపుణులు వచ్చి కూడా అసలు ఎందుకు ఇలా మారుతున్నాయని కూడా పరిశోధనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏ క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇది ఆంజనేయ స్వామి యొక్క మహిమని అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. అదేవిధంగా ఈ గుట్ట మీద కూడా బలపాలు ఉంటాయి, రాసిగుట్ట బలపాలు అని చెప్పి ఒక ప్రత్యేకత ఉన్నది. దాన్ని చిన్న విద్యార్థులు తింటే జ్ఞానం వస్తుందని, చదువు వస్తుందని చెప్పి బలంగా నమ్ముతుంటారు. దానికోసం ప్రత్యేకంగా విద్యార్థులకు తినిపించడం కానీ, విద్యార్థులు ఇక్కడి దాకా వచ్చి తినడం కానీ కూడా జరుగుతూ ఉన్నది. అది తినడానికి, చూడడానికి మట్టిలా ఒక బండలా ఉంటుంది, కానీ దాన్ని తింటూ ఉంటే ఒక ప్రసాదం లాగా, ఒక చాక్లెట్ లాగా టేస్ట్ ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉన్నది ఇక్కడ. దానికోసం వస్తూ ఉంటారు. ఇక్కడికి రావడానికి చాలా కష్టమైనటువంటి దారి ఉంటుంది. అసలు నడవడానికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అసలు రోడ్డు మార్గం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడికి రావడం కోసం దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం నుంచే కాలినడకన అసలు గుంతలు ఉన్నటువంటి దారులు, బండలలో వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దేవునికి ఒక మహిమ, ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు, వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులు తీరుతాయన్నటువంటి బలంగా నమ్ముతున్నారు కాబట్టి వస్తారు. ఈ గుట్ట మీదకి వచ్చిన తర్వాత కూడా ఒక పర్యాటక ప్రాంతంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఈ గుట్ట మీద కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇంకా దీన్ని ఒక పర్యాటక స్థలంగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాసిగుట్టను కూడా రేపు ప్రసిద్ధిగాంచేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే కూడా ఇంకా భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నది మేడం. సో తప్పకుండా తెలంగాణలో ఒక మంచి విశిష్టత గల ప్రాంగణం మనం చూసాము. ఆలయ ప్రాంగణము ఎంతో అద్భుతమైనది. తప్పకుండా పర్యాటకులు ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఇంకాస్త డెవలప్మెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇప్పుడు రాసిగుట్ట ఫలాలు అని చెప్పారు కదా, బల్పాలు, అవి కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము. వాటి విశిష్టత కూడా చూద్దాం. తిరుపతి లడ్డు అలాగే అన్నవర ప్రసాదం ఎంత ప్రత్యేకమైనవో, రాసిగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న ప్రసాదం కూడా అంతే ప్రత్యేకమైనది. ఆ ప్రసాదాలన్నీ తయారు చేస్తారు, కానీ ఇది ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి నుంచి వచ్చిన ప్రసాదంగా భావిస్తారు ఇక్కడి గ్రామస్తులు అండ్ స్థానికులు. ఆ ప్రసాదం ఏంటి అంటే రాసిగుట్ట బలపాలు అని అంటారు. సో ఒకసారి చూద్దాము. డైరెక్ట్గా ఇక్కడి నుంచే తీస్తున్నాను. ఎస్. సో వీటిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు, ప్రసాదంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఒకసారి నేను కూడా ఆస్వాదిస్తాను. చూడడానికి రాతిలా ఉన్న, నోట్లో పెట్టుకోగానే నిజంగా కరిగిపోతుంది. అండ్ తీయటి టేస్ట్ కూడా ఉంది. రాసిగుట్ట ఆంజనేయ విశిష్టతను కళ్ళకు కట్టినట్టు చూపించాము. సో హెచ్ఓడి మురళీతో, కెమెరామెన్ తరుణ్తో, రథసారథి భాస్కర్తో మీ యాంకర్ లాస్య.